రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కి యాక్టివేట్ చేసినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాబితాలు అభ్యర్థుల జాబితాలు వెలువడుతున్నాయి. ఆ రాష్ట్రపు జాబితా, ఈ రాష్ట్రపు జాబితా అన్నీ వెలువడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు లేటెస్ట్ జాబితాని జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా హర్యానాకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను వెలువరించింది. ఈ రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికలు మే 26, అదేవిధంగా మే నెల చివరి రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే జూన్ 1వ తారీఖున బహుశా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఇవి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్నికలు, 6th and 7th ఫేజ్ ఎన్నికలకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని జారీ చేశారు. ఈ మధ్యలో ఇంకొక ఫేజ్ ఉంది. ఆ ఫేజ్ మే 20న జరుగుతుంది. ఆ మే 20న జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి 2 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఆ 2 సీట్లలో ఒక సీటు అమేఠీ, 2వ సీటు రాయ్బరేలీ, 2 ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రము, అత్యధిక సంఖ్యలో ఎంపీలను పంపించే రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఈరోజు అతి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్ట్యా అత్యంత ముఖ్యమైన 2 సీట్లు అమేఠీ, రాయ్బరేలీ, ఈ 2 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఇంకొక 52 గంటల్లో, అంటే ఈ వీడియో చేస్తున్నది మే 1వ తారీఖు మధ్యాహ్నం, ఇంకొక 50-60 గంటల లోపల నామినేషన్ల గడువు ముగుస్తుంది. మే 3వ తారీఖు లోపల నామినేషన్లు దాఖలు చేయాలి. మే 3వ తారీఖు లోపల నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా అమేఠీ, రాయ్బరేలీ సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించలేదు. దీనిపైన ఎంత ఆందోళన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, ముఖ్యంగా అమేఠీకి చెందినటువంటి కార్యకర్తల్లో ఉందంటే వాళ్ళు మంగళవారం ఏకంగా ధర్నా చేశారు. మా అభ్యర్థిని ప్రకటించండి, గాంధీ కుటుంబానికి చెందినటువంటి అభ్యర్థి పోటీ చేసేటట్లయితే తక్షణము పేరు ప్రకటించండి అని వాళ్ళు ఒక చిన్నపాటి ధర్నా కూడా చేసేశారు. ఆ ధర్నాలో ఒక ఎమ్మెల్సీ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కూడా పాల్గొని ముందు అభ్యర్థిని డిక్లేర్ చేయండి అని చెప్పి అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థి పేరుని ప్రకటించలేదు. అమేఠీ, రాయ్బరేలీలు మామూలు సీట్లు కావు. ఎందుకంటే ఈ 2 సీట్లలో గాంధీ, నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశ, ఆకాంక్ష, అభిలాష, ఊపిరి, ఉద్వేగము, సర్వస్వము అయిపోయినటువంటి ఆ పార్టీ మనుగడకు జీవనాధారమైనటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబం ఈ 2 నియోజకవర్గాల నుంచే పోటీ చేసింది. నెహ్రూ గారు కొంతకాలం సుల్తాన్పూర్ నుంచి కూడా పోటీ చేశారు, కానీ ఎక్కువ కాలము అమేఠీ, రాయ్బరేలీ నుంచే పోటీ చేశారు. ఇందిరాగాంధీ పోటీ చేశారు, జవహర్లాల్ నెహ్రూ గారు పోటీ చేశారు, రాజీవ్ గాంధీ పోటీ చేశారు, అదేవిధంగా సోనియా గాంధీ పోటీ చేశారు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా పోటీ చేశారు ఈ అమేఠీ, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి. ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించటం లేదు. రాహుల్ గాంధీ అభ్యర్థి అయితే ప్రకటించి తీరాలి. అంటే చిట్ట చివరి క్షణం వరకు దీన్ని సస్పెన్స్గా ఉంచి సస్పెన్స్ని పెంచడం వల్ల ఏదన్నా కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలియడం లేదు. అదేవిధంగా రాహుల్ గాంధీ చిట్ట చివరి నిమిషంలో 5 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే అమేఠీలో పర్యటించిన తరువాత 20 రోజుల్లో ఆయన ఈ మొత్తం నియోజకవర్గాన్ని దున్నేయగలరా? ఓటర్ల దగ్గరికి వెళ్ళగలరా? ఓటర్లను కన్విన్స్ చేయగలరా? గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తి. ఈ ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా జవాబు లేదు. అమేఠీ విషయంలో రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేయటం లేదు. ఆమె రాజస్థాన్ రూట్లో రాజ్యసభని ఎంపిక చేసేసుకున్నారు. మరొక వైపు ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు, ప్రియాంక వాడ్రా పోటీ చేస్తారన్నటువంటి కథనం వినిపిస్తోంది. ఆమె భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా నేను అమేఠీ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ఆయనకి మద్దతుగా పోస్టర్లు కూడా వెలిసినాయి. కాబట్టి ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ఎందుకు ఇంత తాత్సారం చేస్తోంది? దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి కనుక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అతి ముఖ్యమైన నాయకులు పోటీ చేయకుండా పలాయనం చిత్తగిస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది?
ఉత్తరప్రదేశ్ ఈ దేశ రాజకీయాల్లో ఎంత ముఖ్యమైన రాష్ట్రం అంటే, ప్రధానమంత్రిగా మోదీ 2014లో ఎన్నికల్లో దిగినప్పుడు, రంగంలో దిగినప్పుడు ఆయన గుజరాత్లోని వడోదరా సీట్ నుంచి పోటీ చేశారు. వడోదరా నుంచి ఆయన ఉత్తరప్రదేశ్లో కూడా పోటీ చేశారు. వడోదరాలో ఆయన 5,71,000 మెజారిటీతో గెలిచినటువంటి అభ్యర్థి. అంత మద్దతు ఉన్నప్పటికీ కూడా ఆయన ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వారణాసి నుంచి పోటీ చేశారు. ఎందుకంటే ఈ 80 సీట్ల మీద ప్రభావం పడాలంటే ఆయన యూపీ నుంచి పోటీ చేయాలి. గుజరాత్లో 20-25 సీట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ సీట్లు ఎలాగో వస్తాయి కాబట్టి ఆ సీట్లు అక్కడ అభ్యర్థిగా పోటీ చేయకుండా చేస్తూ అదనంగా ఆయన పోటీ చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు కేరళ నుంచి పోటీ చేశారనుకోండి, కేరళ మొత్తం సీట్లు 20, కాంగ్రెస్ ప్రభావం చూపించేది మహా అయితే 20 సీట్లు. ఉత్తరప్రదేశ్ని వదిలేస్తే ఎలా? ఇదో పెద్ద ప్రశ్న. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళోసారి పోటీ చేసి మళ్ళీ ఓటమి పాలైతే రాహుల్ గాంధీ యొక్క రాజకీయ భవితవ్యం ఏమవుతుంది? ప్రియాంక గాంధీ రాయ్బరేలీలో పోటీ చేసి ఓటమి పాలైతే ఆమె రాజకీయ భవితవ్యం ఏమవుతుంది? ఎందుకంటే రాహుల్ని పక్కకు తప్పిస్తే రావలసినటువంటి నేత ఆవిడే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నది. దీనివల్ల ఉత్తరప్రదేశ్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మొరాల్, వాళ్ళ యొక్క నైతిక స్థైర్యము నానాటికి దిగజారుతుంది. కేవలం ఒక 60 గంటలు మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ దీనిపైన నిర్ణయం తీసుకోకపోవటం ఏంటి? ఇది ఆలోచించవలసినటువంటి విషయము. కాంగ్రెస్ పార్టీకి అమేఠీ రాయ్బరేలీల విషయంలో పూర్తిగా చేతులు కడిగేసుకుని తిలోదకాలు ఇచ్చేసేసి పూర్తిగా పక్కన పెట్టేసిందా? ఆలోచించవలసిన విషయం. ఆ పార్టీ అంటే మొత్తం ఉత్తరప్రదేశ్ని, బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద రాష్ట్రాలని పక్కన పెట్టేసినట్లేనా? దాని క్యాంపెయిన్ కేవలం కేరళకి పరిమితం అవుతుందా? కేరళలో గతంలో సిపిఐ క్యాండిడేట్ బలహీనమైన క్యాండిడేట్, ఈసారి సిపిఐ క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్, గణనీయమైన ఓట్లు పోల్ చేస్తారు. రాహుల్ గాంధీ విజయం తక్కువ మెజారిటీ అయినా కూడా ఆయన వయనాడ్ నుంచి గెలుస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఈ అనేక ప్రశ్నలకి మరొక్క 48-50 గంటల లోపల మనకి విషయం తేలిపోనున్నది. పోటీ చేస్తారా లేదా, చెయ్యకపోతే కలిగే ప్రభావం ఏంటి, చేస్తే జరిగేది ఏమిటి, ఇవన్నీ కూడాను చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు. కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్ కన్ఫ్యూజన్కి ఇవి అద్దం పడుతున్నాయి. పార్టీలో అంతర్గతమైనటువంటి వ్యూహరాహిత్యానికి, ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీకి ఇది అద్దం పడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.